మీకన్నా ముందా? యా. ఓకే. అంటే ట్రైలర్స్, టీజర్స్ ఇవన్నీ చూసాక, పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్, ఇండస్ట్రీ నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసాక మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి రాకాస? అనుకున్న వేలోనే వెళ్తున్నాం. ఓకే, వీఆర్ సక్సీడ్. అంటే ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ బాగానే క్రియేట్ చేస్తున్నాం. యూనో మనం ఎంత ప్రమోషన్ చేసినా కూడా, మనం రిలీజ్ చేసే సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ ఇవి వాళ్ళకి ఎక్కకపోతే మనం ఎంత ప్రమోట్ చేసినా వేస్ట్. ఇంట్రెస్ట్ తెప్పగలుగుతాం కానీ థియేటర్ దాకా రప్పిలేం. అవును. సో రప్పియాలి థియేటర్ దాకా అంటే కంటెంటే మాట్లాడాలి. సో యా, సో ఐఎమ్ వెరీ హ్యాపీ అనుకున్నట్టే చేయగలిగామని. అండ్ ఇంకొకటి ఏంటంటే, నిహారిక కొనిదల గారి బ్యానర్ అంటే మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, సపోర్ట్ చేస్తారు యాక్టర్స్కి, చిన్న సినిమాని పెద్దగా తీసుకెళ్తారు అనేది ఒక నేమ్ ఉంది. సో అది మీకు ఎవరైనా చెప్పినప్పుడు ఎలా ఫీల్ అవుతారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? I feel very grateful that I got the chance to do that. Ante seriously గొప్పగా ఏం ఫీల్ అవ్వను. I feel like అంటే see our debut directors or actors వాళ్ళెవరు if నా దగ్గరికి రాకపోయింటే అసలు నేను సెలెక్ట్ I wouldn't have found them కదా. So I believe that it was God's plan. అంటే మీరు ఆల్రెడీ యాక్టర్స్, మీరు సినిమాలో చేశారు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. యాక్ట్ చేస్తున్నప్పుడు, సెట్లో ఉన్నప్పుడు మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉంటుందా ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్లో అండ్ రాకాసాలో కూడా? సెట్ మీద ఏముండదు. సెట్ మీద ఇట్స్ ప్యూర్లీ ద డైరెక్టర్ ఆబ్వియస్లీ. ప్రీ ప్రొడక్షన్ రైటింగ్ ఫేజెస్లో నేను ఒక ఆడియన్స్ లాగా ఐ కీప్ ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే వై ఇస్ దిస్ హ్యాపెనింగ్, వై ఇస్ దట్ హ్యాపెనింగ్, అండ్ చిన్న చిన్న క్రియేటివ్ ఇన్పుట్స్ అంతే. ఇట్స్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ లాగా.